దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 26వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. సెప్టెంబర్ కూడా వెళ్ళిపోతుంది కదా, అంటే 9 నెలలు అయిపోయినాయి, బిడ్డ బయటకు వచ్చేస్తుంది కదా. ఈరోజు అటువంటి ఒక గొప్ప సబ్జెక్ట్ ఇది నేర్పించబోతున్నాను. ఈరోజు క్యాలెండర్ వాగ్దానం ఏంటంటే, మరి కొత్త సంవత్సరం క్యాలెండర్స్ కోసం ప్రార్థన చేయండి. క్యాలెండర్ నిమిత్తము ఎవరైనా ప్రేరేపించబడితే ముందుకు రండి. అనుదినము వాక్యం వింటున్నాను, నేను బలపడుతున్నానంటే అక్కడ డీటెయిల్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. మీరు మీ మెసేజ్ పెట్టచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు, ఒకవేళ కానుక పంపొచ్చు, ఎన్నో చేయొచ్చు. రైట్? సబ్స్క్రైబ్ చేయండి ముందు. రైట్? ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, ఈ సబ్జెక్ట్ జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వింటే అంటే దేవుడు ఏం ఆశపడుతున్నాడు, మనిషి ఏం ఆశపడుతున్నాడు తెలిసిపోతుంది. రైట్? అంటే దేవుడు నీలో నుండి జీవ జలధారలు తీస్తాడని నేర్పించాను కదా. అయితే ఈరోజు అంటే నీ లిమిట్ కంటే దేవుడు అన్లిమిటెడ్గా దీవించాలి అంటే అటువంటి వాగ్దానం అన్నమాట. ఇక్కడ ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుడు చేస్తున్న గొప్ప వాగ్దానం, నీవు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. ఇది అంటే నీవు చేసిన దాన్ని బట్టి ప్రతిగా యెహోవా నీకు మేలు చేయనుగాక. అంటే మనకందరికీ తెలుసు కదా, యూనివర్సల్ ట్రూత్ అని నేను ఫైండ్ అవుట్ చేశాను ఏంటంటే, నీవు ఏం చేస్తావో అది నీకు చేయబడుతుంది. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంట కోస్తావు. నీవు గొయ్యిలో పడితే అంటే గొయ్యి తవ్వితే ఆ గోతిలో నువ్వే పడతావు. రైట్? ఇవన్నీ మనకు తెలుసు కదా. అయితే ఈరోజు ఏం చెప్తున్నాడు, నీవు చేసిన దానికి ప్రతిగా దేవుడు నీకు మేలు చేయునుగాక. అంటే దేవుడు మేలు చేసే దేవుడు, ఇదంతా మనకు తెలుసు. దేవుడు అంటే ఏంటి? మేలు చేసేవాడు దేవుడు. మనిషి అంటే ఏంటి? కీడు చేసేవాడు. అంటే అందరూ కాదనుకోండి. ఈ పూర్తి వచనము ఎక్కడుంది? సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు ఏమని ఉంది? ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల శత్రువు మేలు చేసి పంపివేయన. అంటే ఒక శత్రువుకి మేలు చేయగలుగుతాడా? మరి ఎవరు? దావీదు, సౌలు. మరి దావీదుకు దేవుడు ఏం పేరు పెట్టాడు? రైట్, నా హృదయానుసారుడు. సొంత కుమారుడు అబ్షాలోము శత్రువుగా లేస్తే, అబ్షాలోము నా కుమారుడా, నీ స్థానంలో నేను చనిపోతే బావును, సౌలు చనిపోతే అయ్యో మహాయోధులు చనిపోయి ఉన్నారని కృంగి కృంగి ఏడ్చాడు, కుమిలి కుమిలి ఏడ్చాడు. మరి యోనాతాను విషయమైతే గుండె పగిలి, యోనాతానా నీ ప్రేమ బహు గొప్పది అని ఏడ్చాడే దావీదు. అంతగా తరిమిన సౌలు ఈరోజు ఒక అద్భుతమైన ఈ 24వ అధ్యాయం 26వ అధ్యాయాల్లో మనకి సౌలు దావీదును పట్టుకోవడానికి, చంపేయడానికి. అయితే దేవుడు పైనుండి అన్ని చూస్తూ ఉంటాడు. సౌలుని దావీదు చేతికి ఇచ్చాడు, కానీ దావీదును సౌలు చేతికి ఇవ్వలా. ఎందుకంటే దావీదు దొరికితే సౌలు చంపేస్తాడు. కానీ సౌలుని ఇచ్చాడు, కానీ దావీదు సౌలుని చంపడు. అది దేవునికి తెలుసు, కానీ ప్రూవ్ చేయాలిగా. నీవెవరో దేవునికి తెలుసు, కానీ ప్రూవ్ చేయాలిగా, ఈ లోకం చూడాలిగా. కనుక మనం కష్టాలు అనుకుంటాం, శ్రమలు అనుకుంటాం, ఇబ్బందులు అనుకుంటాం, రాబ్బందులు అనుకుంటాం, ఈ బంధాలు అనుకుంటాం. ఏం కాదు. కారణం ఏంటంటే, ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేనా. అంటే కీడుకి ప్రతి కీడు చేయక, దూషణకి ప్రతి దూషణ చేయక, శత్రువుని ప్రేమించమన్న యేసుప్రభు మాటలు పరిశుద్ధ గ్రంథం ఎందుకైందంటే, మరి దేవుడు ప్రేమించే దేవుడు కదా, మేలు చేసే దేవుడు కదా. కీడు చేయడానికి, చంపేయడానికి వచ్చిన వాడికి మేలు చేశాడని ఎక్కడ రాసి పెట్టుందండి? నేర్పించిన అంటే ఎన్నో ప్రశ్నలు కదా మనకి. మనం చూసే సినిమాలన్నీ వాడు ఒక్కటి కొడితే కాదు, వాడు 100 కొడితే నేను ఒక్కటైనా కొట్టనా, కొట్టే, నరికే, చంపే.
మరి యేసు ప్రభువునే సిలువ వేసేస్తుంటే దుష్టుడు అయిపోయింది అనుకున్నాడు. కానీ అక్కడ ప్రారంభమైందే పునరుద్ధాన శక్తి. మరి ఈ రోజున నీలో నాలో దేవుడు జీవ జలముల ఊట అన్లిమిటెడ్గా నీలో నాలో నుండి జీవం ప్రవహించాలి అంటే, మేలు ప్రవహించాలి అంటే, అనేక మంది ఆ జీవ జలముల ఊటలోంది త్రాగాలి అంటే నేర్చుకుందామా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. ఎవరికి? సౌలు చెప్తున్నాడు దావీదుకి. ఏమని చెప్తున్నాడు? నీవు ఎంత మంచివాడువా నాయనా నా కుమారుడా. ఒక్కసారి ఇంగ్లీష్ వెర్షన్, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, 1 Samuel chapter 24 verses 19. When a man finds his enemy, ఒక మనిషికి తన శత్రువు దొరికితే, డస్ హీ లెట్ హిమ్ గెట్ అవే అన్హార్మ్డ్, అతనికి కీడు చేయకుండా వదిలేస్తాడా? మే ద లార్డ్ రివార్డ్ యూ వెల్ ఫర్ ద వే యూ ట్రీటెడ్ మీ టుడే. నీవు నా పట్ల ఇంత దయ చూపించావే, దేవుడు నీకు వెయ్యంతల మేలు చేయునుగాక అని ఇక్కడ చెప్పబడుతున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క 24వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము, 26వ అధ్యాయము కూడా ఇక్కడ ఎన్ని మాటలు చెప్పినా, ఉదాహరణకి ఇక్కడ ఏం జరిగింది అన్నది కొంచెం మనం చూస్తే, సౌలు ఏం చేస్తున్నాడు అక్కడ? తను వచ్చాడనమాట. అయితే ఆ యొక్క గుహలో తను ఎప్పుడైతే వచ్చాడో దావీదు అక్కడ ఉన్నాడు, సౌలుకి తెలియదు. అయితే సౌలు యొక్క వస్త్రపు చెంగు చిన్నది కోస్తాడు. అయితే ఇక్కడ దావీదు తన్ని తాను తగ్గించుకుంటూ ఏమని చెప్తున్నాడు? నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని. దాని విషయము కూడా ఎంతగానో అతని మనస్సు నొచ్చుకుంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు నాకు మధ్య యెహోవా న్యాయము తీర్చును, నా విషయమై పగ తీర్చును, కానీ నేను నిన్ను చంపను. అంటే దేవుణ్ణి చేయనీయండి అంటూ ఏమని చెప్తున్నాడు ఇక్కడ దావీదు అంటే, ఏ పాటి వాడినైనా నన్ను తరుముచున్నావు అని చెప్పుతూ తన్ను తాను నేను చచ్చిన కుక్కను కదా, ఒక నల్లి వంటి వాడను కదా అని చెప్పుకుంటూ ఎంతగానో తన ప్రేమను వెల్లడి చేయడానికి ప్రయత్నం చేయగా, దావీదుతో సౌలు ఏమంటున్నాడు? నాయనా దావీదా, ఇది నీవేనా అని చెప్పుతూ నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నాకంటే నీవు నీతిమంతుడు అని చెప్పుతూ అప్పుడు చెప్పబడుతున్న మాట ఇదనమాట. నిశ్చయముగా నీవు రాజు వగుదువని సౌలుకి తెలిసి అందుకేగా చంపేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడును గాకని నాకు తెలియను, కాబట్టి నా సంతానమును చంపేయద్దు అని సౌలు ప్రమాణం చేయించుకుంటాడు. ఇలాగే మళ్ళా 26వ అధ్యాయంలో తరిమి వచ్చినప్పుడు అక్కడ అబీషై చంపేయమంటాడు. అయితే అబీషైకి దావీదు ఏం చెప్తాడంటే అక్కడ 26వ అధ్యాయము 10వ వచనం, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని చంపును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను అని చెప్పి అతని యొక్క ఈటె నీళ్ళబుడ్డి తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ఆ తర్వాత ఆ కొండ అటుపక్కన నిలబడి ఏమని చెప్తున్నాడు? ఆ అబ్నేర్ని పిలిచి ఎందుకు నువ్వు ఇలా చేశావు అని చెబుతూ ఏమని అక్కడ దావీదు, నాయనా దావీదా నీవు నీ స్వరమేనా అంటే దావీదు చెప్తున్నాడు, నన్ను ఎందుకు తరుముతున్నాడు, నేనేం చేశాను, నా వల్ల నీకేం కీడు కలిగింది అని చెప్పుతూ ఏమంటున్నాడు తెలుసా? నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించాడు. చూడండి, దేవుడే విరోధి అవుతాడని చెప్తున్నాను కదా. దేవునికి నైవేద్యం చేసి ఆయన్ను శాంత ఉపవాసం ఉండి చెయ్యండి. ఇక్కడ వాక్యం చెప్తుంది,
కొన్నిసార్లు దేవుడే విరోధి అవుతాడు. అయితే నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించిన యెడల, రెండవది, యెహోవా దృష్టికి వారు శాపగ్రస్తులు. ఎన్నోసార్లు రెచ్చగొడతా ఉంటారు కదా, ఇది 2, అదే చెప్పుడు మాటలు. ఇక 3 ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ నీవు నీ దేశమును విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా శాస్త్రమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నాను అని బాధపడుతున్నప్పుడు నేను ఎంతగా పారిపోతున్నాను, మరణము నాకు అడుగు సమీపంలో ఉందే అంటే అప్పుడు దావీదుతో సౌలు చెప్తున్నాడు, సౌలు నేను పాపము చేసి తిని. ఎన్నిసార్లు చెప్తాడు తెలుసా? సమూయేలుతో చెప్తాడు, ఇక్కడ దావీదుతో చెప్తాడు. కానీ తన గుణం మార్చుకోలేడండి. చాలాసార్లు మనకి తెలుసు, ఫరో కూడా చెప్తున్నాడు నేను పాపం చేసి తిని. కానీ దావీదు పాపం చేసి తిని అని చెప్తాడు, మార్చుకుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండిన దానిని బట్టి నేను ఇక నీకు కీడు చేయను. తర్వాత రాడండి, కనుక బెర్రివాడనై నేను బహుగా తప్పు చేసి ఉన్నాను అని చెప్పి ఈ రోజున చూసావా, అక్కడ మళ్ళా చెప్పబడుతున్నాడు, నీవు నా పట్ల చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలము తప్పకుండా ఇస్తాడు అని చెప్పి నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. చూసా, అంటే ఎవరైతే చంపడానికి వచ్చాడో వారి చేత దీవించబడి వెళ్తున్నాడండి దావీదు. నీవు ఘన కార్యములకు పూనుకుని విజయము పొందుదువుగాక. రైట్, వెళ్దామా? అంటే మనము ఎలా నేర్చుకోవాలి? ఈ వాక్యాలు కొంచెం ఏం చెప్తున్నాయి అని మనము చూస్తే, సామెతలు 25వ అధ్యాయము 21వ వచనం, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టు. పగ ఉంటే అండి నిద్ర పట్టదు, పగ ఉంటే నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. నీవు చిరాకుగా ఉంటావు, ఎందుకంటే వాళ్ళని నువ్వు మోస్తున్నావు. జాగ్రత్త, నీ హృదయంలో నెమ్మది ఉంటాడంటే ఎవడు క్షమించేవాడు తెలుసా? ధైర్యవంతుడు. పగ తీర్చుకునేవాడు ఎవరు తెలుసా? పిరికివంతుడు. ఎప్పుడైతే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పగవాడు ఆకలి గునిని ఎడల వానికి భోజనం పెట్టు. చూద్దాం ఎంతమందికి భోజనాలు పెట్టారో. రైట్, దప్పి గునిని ఎడల వానికి దాహము నిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. ఎందుకు అనగా దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. రైట్, ఈ వాక్యాలు పౌలు ఎత్తిపెట్టి రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు. ఏమంటున్నాడు? 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనుట అది దేవుని చిత్తం కాదు. పగ తీర్చుట నా పని అంటాడు దేవుడు. దేవుని ఉగ్రతకు చోటీయుడి. ఏమని? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇస్తాను అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది అని చెబుతూ, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అక్కడ చెప్పిన మాటలే ఇక్కడ చెప్పుతూ, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. అదే విధముగా ఈ సామెతలు 24:10 ఏం చెప్తుంది? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కానివాడు వగదు. 16వ వచనం ఏం చెప్తుంది? నీతిమంతుడు 7 మారులు పడినను అతడు తిరిగి లేస్తాడు, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలిపోతారు. నీ శత్రువు పడినప్పుడు చూసా సంతోషించుకో, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసించవద్దు. కారణం ఏంటంటే యెహోవా అందరినీ చూస్తున్నాడు. గుర్తుపెట్టుకుని, అందరినీ చూస్తున్నాడు. అది చూచి అసహ్యించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. కాబట్టి దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకు, భక్తిహీనులను చూచి మత్సరపడకు. చాలాసార్లు మనము
దుష్టుని క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకున్నగా. వాళ్ళు బాగున్నట్టు అనిపిస్తుంది కదా, ఏ రోజు అనుకోకు. దేవుడు న్యాయాధిపతి. ఎందుకు అంటే ఆ విధముగా కనబడేటట్లు దేవుడు నీకు నాకు, అంటే మనలో ఉన్న మన మనస్సు అలాగా మనల్ని ఎర్రెక్కిస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు మనము ఇలాగ నేర్చుకున్నాం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం యేసు ప్రభు ఏం చెప్తాడు తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు నిజంగా సులభమైంది చేస్తే అందరిలాగే కదా, కఠినమైనది చేస్తే కండలు పెరుగుతాయి, బలమైనది ఎత్తితే నీలో ఇంకా ధైర్యం వస్తుంది. సమస్యలు ఛేదించుకుంటూ పోతే నీవే పెద్ద సైంటిస్ట్ అయిపోతూ ఉంటావు. ఏదైనా కూడా సమస్య రాకుండా తాపీగా పాపీగా, పప్పీ అంటే ఏముంటుంది చెప్పండి? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అంటే మరి నీకు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు కదా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు స్వయంగా? నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప. చాలా కష్టం కదా. ఎరా చెతకనుడా, ఎరా అడంగడా, ఎరా ఎందుకులండి, నీ మీద వ్యాజ్యం వేసి అంగీ తీసుకొనగోరిని ఎడలా. కాబట్టి ఒకడు మైలు దూరం రమ్మంటే అతనితో వెళ్ళు. అప్పు కువైట్లో అప్పు మనకు తెలుసు కదా, వద్దులేండి. కాబట్టి నీ పొరుగు వానిని ప్రేమించి, ఇష్టమైన వాడినే ప్రేమిస్తే ఆ మాత్రం ఇంకేంటి అంటే నేను పొగుడుతూ ఉండేవాడినే. జాగ్రత్త, నీ ఇష్టంలోంచే కష్టం వస్తుంది, నీ కష్టంలోంచే నష్టం వస్తుంది, నీ ప్రేమలోంచే శత్రువు వస్తాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో ఎక్కువ వదిలేస్తావో వాడే శత్రువుగా. కాబట్టి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. మీ పరలోకమందు తండ్రికి మీరు కుమారులయ్యుండునట్లు శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, చెడ్డవారి మీద. అంటే పాస్టర్ గారు చెప్పడం ఈజీ కానీ లేదమ్మా, చాలా కఠినమైన మార్గం గుండా నేను నడిచి వచ్చాను. ఒకానొకప్పుడు మా మినిస్ట్రీకి వాకింగ్ విత్ గాడ్ మినిస్ట్రీస్ అని పెట్టమన్నారు. భయపేసింది. ఈ పేరుకే, పరిశుద్ధాత్మ ధ్వనికే నేను చాలా వెల చెల్లించాను తల్లి. ఇక్కడ రాజులు 2వ గ్రంథంలో మరి భోజనం పెట్టమని చెప్పారని చెప్పాను కదా. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుందని నేర్చుకోవాలి కదా. ఈ 6వ అధ్యాయంలో ఏముంటుందండి, ఎలీషా అక్కడ అంతఃపురంలో అంటే రాజ భవనంలో జరుగుతుంది. దేవుడు దర్శనం చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు సిరియా రాజు, అంటే రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, యుద్ధము చేయవలని ఇశ్రాయేలు రాజుతో సేవకులతో ప్లాన్ చేసి ఫలానా చోట ఉంచమని చెప్పేటప్పటికి దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు ముందుగానే వర్తమానం చెప్పి అక్కడ సిరియన్లు వచ్చి ఉన్నారు, జాగ్రత్త. కనుక చెప్పబడిన ప్రకారము అక్కడికి వెళ్ళి వారిని జయించి రక్షించుకోవడం మొదలు పెడతారు. ఇది ఒక్కసారి కాక మాటి మాటికి జరుగుతుంటే సిరియా రాజు కోపం వచ్చి మనలో ఎవరున్నారు అని చెప్పి తన సేవకులను పిలిచి మనలో ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరున్నారు అని చెప్పండి అని చెప్పినప్పుడు ఒక్కడు చెప్తాడు, ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున మనలో ఎవరు లేరు, కానీ ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడు. అటువంటి అభిషేకం ఉంది. ఉపవాసం తీ, దేవునితో సహవాసం చేయి, కఠినమైన మార్గం ఉండరా ఉంది, ఈ రోజుల్లో ఉంది. కొంతవరకు ఏదో కొంచెం ఆవగింజ నాకు అటువంటి వరం ఇచ్చాడు, కొంచెం ఆవగింజ, ఎక్కువ కాదు, కొంచెం. ఎలీషా మీ అంతఃపురం కాదు, బెడ్రూమ్లో వంటగదిలో జరుగుతుంది. దేవుడు చూపిస్తాడు, ఇశ్రాయేల్ రాజుకి చెబుతున్నాడు. అప్పుడు వెంటనే రాజు మనుష్యులను పంపే అతన్ని పట్టుకొని రండి అని. రాత్రి వేళ మొత్తం సైన్యం వచ్చేస్తుందండి. అయితే 15వ వచనం, ఈ దైవజనుడైన అతని పనివాడు, బహుశా గెహజీ అంటారు, పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు, రథములు, సైన్యము మొత్తం చుట్టుకుపోద్దండి. అప్పుడు వచ్చి దైవజనుడితో చెప్తున్నాడు. అప్పుడు దైవజనుడు చెప్తాడు, భయపడవద్దు, మన పక్షంనున్న వారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి
ప్రభువా వీడు చూచినట్లు కన్నులు తెరవమనేటప్పటికీ కన్నులు తెరిచి చూస్తే సేవకుడు చూస్తుంది, ఈరోజు నా చుట్టూ అగ్ని కంచెగా వేసిన దేవుడు, నీ చుట్టూ అగ్ని కంచెగా వేసిన దేవుడు ఇదిగో అగ్ని చేత, రథముల చేత, గుర్రముల చేత దేవుని సైన్యం ఉన్నట్లు చూచినప్పుడు, ఆ సైన్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఏమంటాడు తెలుసా? అంధత్వముతో మొత్తుము అంటాడు. వారు గుడ్డివారైపోయి తడుముకుంటూ ఉంటారు. వారిని డైరెక్ట్గా ఎక్కడికి తీసుకుపోతాడు? షోమ్రోన్ సెంటర్కి తీసుకుపోతాడు. అప్పుడు వీరి కండ్లు తెరవమన్నప్పుడు వారి కండ్లు తెరిచి చూస్తే చుట్టూ ఆర్మీ ఉంటుంది, వాళ్ళ మధ్యలో ఉంటారు. చూసారా? అప్పుడు ఇశ్రాయేల్ రాజు అంటాడు, ప్రభువా ఎలీషాని ప్రవక్త తండ్రి నాయనా వీళ్ళని చంపేయమంటావా అంటే ఏమడుగుతాడు తెలుసా? చూసా, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేత, నీ వెంటి చేత నీవు చెరపట్టలేదు కదా, మరి వీరిని ఎందుకు కొడతావు? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారిని పంపించాయి. చూసా, విస్తారమైన భోజనం పెట్టి కడుపు నిండా పెట్టి ఇంకొస్తాడా ఇశ్రాయేల్కి మీదకి సిరియా రాజు? అయిపోయింది. ఇంకొక చోట ఎక్కడ ఉంది తెలుసా? ఇప్పుడు 3 చోట్ల చెప్పాలి కదా పరిశుద్ధ గ్రంథంలో. దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయం 8వ వచనం. ఈ ఇశ్రాయేలీలు వెళ్ళిపోయి యోధా వారిని చెరపట్టి తీశారు. ఇశ్రాయేలు అంటే ఎఫ్రాయిము, యూదా అంటే యూదా బెన్యామీన్. సో వీళ్ళు ఎప్పుడైతే తెచ్చేశారో తన సొంత అన్నతమ్ముల్ని ఏం జరిగింది? స్త్రీలనేమి, కుమారులనేమి, కుమార్తెలనేమి 2 లక్షల మందిని చెర తీసుకొని వచ్చారండి. విస్తారమైన కొలసము తీసుకొచ్చారండి షోమ్రోన్కు. అప్పుడు ఏం జరిగింది అని ఇక్కడ మనం చదువుతున్నానే, ఒక ప్రవక్త ఓదేదు వచ్చి ఏమంటున్నాడో తెలుసా? మీ పితరుల దేవుడైన యెహోవా యోధా వారి మీద కోపగించినందున ఆయన వారికి మీ చేతిని అప్పగించును, కానీ ఆకాశమునంటున్నంత రౌద్రంతో వారిని ఇప్పుడు మీరు యోధా వారిని అని చెబుతూ యెరూషలేము కాపరస్తుల్ని మీ కొరకు దాసులుగా, దాసురాండ్రగా చేసుకుంటారా? జాగ్రత్త, ఇప్పటికే మీరు కీడు చేసి ఉన్నారు. దేవుని దృష్టికి మీరు కీడు చేసిన వారై యెహోవా మహోగ్రత మీ మీద రేగి ఉన్నది కనుక వారిని విడిచిపెట్టండి, వారికి భోజనం పెట్టండి అంటారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇది యెహోవా మన మీదకి అపరాధ శిక్ష రప్పించున్నట్లు మీరు చేసి ఉన్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి తీసుకురాకూడదు. మన పాపములను, అపరాధములను ఇంకా చాలాదా జరిగింది, ఇంకా ఎందుకు చేస్తారు? మన అపరాధము అధికమై ఉన్నది, ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది అని చెబుతూ కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొలసమును విడిచిపెట్టి వారికి భోజనములు పెట్టి ఇదిగో వారికి బట్టలు కట్టించి ఏం చేశారు? వస్త్రములు, పాదరక్షలు, అన్నపానములిచ్చి తలలకు నూనె సైతము రాసి వారిని, బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షపు గల పట్టణమగు ఎరికోకి, ఎరికో ఏమంటారు? ద సిటీ ఆఫ్ పామ్స్, ఖర్జూరపు చెట్ల ఆ యొక్క పట్టణము కనుక వారిని పంపించేశారండి. చూసారా? అంటే ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుంది? నన్ను అంటాడా, కడిగేస్తాను, వేసేస్తాను. ఎంతమంది నా దగ్గర నాకు తెలుసా? బలిని కోరను, కనికరమే కోరుతున్నాను. మనం చేస్తున్న పరలోక ప్రార్థన తెలుసు కదా, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించేలా మా అపరాధములను క్షమించు. ఎందుకో కదా, ఉప్పు కారం తిన్నాం కదా. నిన్ను నీవు దేవునికి ఇష్టమైన వాడిగా చేసుకోగలవా? దేవుడు నీ పక్షాన తీర్పు తీర్చనిస్తావా? ఆలస్యమవుతుంది, చాలా ఆలస్యమవుతుంది. కానీ రైట్ టైంకి దేవుడు వస్తాడే. అన్ని విధాలుగా కృంగిపోవాల్సి వస్తుంది, ఇంకా ఆత్మలో అనగారిపోవాల్సి వస్తుంది. ఈరోజు ఎలా నేను కానుక కోసం చెప్తున్నానో ఏ రోజు నేను చెప్పలేదు.
12 పూర్తి సంవత్సరాలు నేను సేవ చేశాను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని. ఏ రోజైతే జాగ్రత్త సుమా, దశంభాగాన్ని మంచి పనులని చెప్పి వాడేస్తున్నావేమో, దేవుని ఉగ్రత నీ మీద. దేవునికి ఇవ్వు. చాలామంది ఈ గ్రూపులని అవన్నీ దేవుణ్ణి చేయనియండి మంచి పనులు. మీరు ఇచ్చిన డబ్బు ఆ పేదలకి ఎన్ని స్కాములు జరిగినాయో చూశారు కదా. పిల్లల్ని ఎత్తుకుపోయి ఆ అడుక్కునేవారుగా చేస్తున్నారు. డబ్బు ఇవ్వద్దని రూల్ కూడా పాస్ అయింది కదా. కష్టంలో ఉన్న వాడి కోసం కన్నీటితో ప్రార్థన చేయి. అదేంటండి? అవును, దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞ, దేవునికి ఇవ్వవలసింది తీసి నువ్వెవరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావు? ఈరోజు నేను నాతో ఉన్నవాడిని అడుగుతున్నాను. ఎందుకు తెలుసా? దేవుని సేవకుడికి, దేవుని మందిరానికి, దేవుని ఇంటికి, దేవుని కొరకు చేయకుండా అంత కఠినమైపోయినాయి మన హృదయాలు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మంచివాడు. ఆయన కీడు ఎంత మాత్రం ఆయనలో లేదు. ఆయన మేలే చేస్తాడు. నీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నూరంతలుగా ఫలింపచేయమని, వీరి హృదయాలకు అర్థమయ్యే విధంగా చేయమని, వీరిని నీ కృపతో నింపమని, వీరిని నీ కనికరముతో నింపమని, నజరుడైన యేసు శ్రేష్టమైన నామమున వీరి బిడ్డలను సమస్తమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.